చాలామంది అనుకుంటుంటారు కదా! నాకు ఈరోజు ఈ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి నేను ఇలా ఉన్నాను. లేదంటే నేను వేరేగా ఉందును అని. కానీ అసలు నిజమేంటి? వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే ఈరోజు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ వచ్చింది. అర్థమైందా? దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, మన బ్రెయిన్‌లో కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్ అలాగే బిలీఫ్స్ ఉంటాయి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆ బిలీఫ్స్, ఫిక్స్డ్ ఐడియాస్ మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. అంటే అది చిన్న నిర్ణయమైనా అయ్యుండొచ్చు, పెద్దయినా అయ్యుండొచ్చు. ప్రతీది కూడా మన మైండ్‌లో ఉన్న ఫిక్స్డ్ ఐడియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈరోజు మనం ఎలా రెడీ అవ్వాలి? ఎవరిని మీట్ అవ్వాలి? మీట్ అయిన తర్వాత వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఎలాంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకోవాలి? ఇలా ప్రతీది కూడా లైఫ్‌లో మనం కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్ ఆల్రెడీ ముందే పెట్టుకొని ఉంటాము. వాటి మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, మన లైఫ్ అనేది చేంజ్ అవ్వాలి. మనకి కొత్త ఆపర్చునిటీస్ రావాలి అంటే మనం ఏం చేయాలి? మనకున్న ఫిక్స్డ్ ఐడియాస్ ఏంటో మనం గమనించుకోవాలి. అంటే మనల్ని నడిపించేది. మనం అసలు దేని ఆధారంగా మన లైఫ్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మన ఎవరితో మాట్లాడుతున్నాము, ఆ ఫ్రెండ్ సర్కిల్ మారుతుంది. ఓకేనా? మనకి కొత్త ఎలాంటి ఆపర్చునిటీస్‌ని మనం ఉపయోగించుకోవాలి అన్నది మారుతుంది. ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్నది మారుతుంది. చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మనకి చేంజ్ రావాలి అంటే, మన నిర్ణయాల్ని దేని ఆధారంగా తీసుకుంటున్నాము, ఎలాంటి ఫిక్స్డ్ ఐడియాస్‌ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకుంటున్నాం అనేది మనం గమనించుకుంటే, మనకి గ్రోత్ అనేది బావుంటుందనమాట.